మన తెలంగాణలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చ్ 14 నుంచి ఏప్రిల్ 13 వరకు కొనసాగుతూ ఉన్నాయి. అంటే నెల రోజుల పాటు ఎగ్జామినేషన్ కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ ఎగ్జామినేషన్‌లో ప్రతి పేపర్‌కు 1 డే గ్యాప్ అనేది ఉంటుండే. ఒక్కోసారి అది కూడా లేని పరిస్థితి ఉంటుండే. కానీ ఈసారి మాత్రం ప్రతి పేపర్‌కు 3-4 డేస్ గ్యాప్ రావడం అనేది కొంచెం విద్యార్థులు అంటే చదివే విద్యార్థులకు యుటిలైజ్ చేసుకుంటే అది చాలా ఉపయోగపడుతుంది. కొంచెం లేజీగా తీసుకుంటే, లైట్‌గా తీసుకుంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి కూడా ఉంటది కాబట్టి విద్యార్థులు ఈ గ్యాప్‌ని ప్రెషరైజ్‌గా ఫీల్ కాకుండా, ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా కరెక్ట్ ప్లాన్ చేసుకొని, ఈ ఉన్నటువంటి గ్యాప్ టైమింగ్‌ని యుటిలైజ్ చేసుకొని, సబ్జెక్ట్ పైన ఫోకస్ పెట్టి, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాల్సిందిగా అందరి విద్యార్థులు కూడా సూచిస్తూ, ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ వాస్తవంగా కూడా మనకు 9:30-12:30 ఉంటది. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్‌కి 1 అవర్ బిఫోరే రీచ్ కావడం. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్‌కి సంబంధించి కూడా హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉండడం ద్వారా దాన్ని స్కాన్ చేస్తే లొకేషన్ మనకి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి, అయితే ఎగ్జామినేషన్‌కి వెళ్ళే ముందు కూడా ప్యాడు, హాల్ టికెట్, తర్వాత ఎసెన్షియాలిటీస్ ఏమున్నాయో స్కేల్ గానీ, లేకపోతే పెన్ గానీ, రబ్బర్ గానీ, షార్ప్నర్ గానీ అవన్నీ కూడా తీసుకుపోవడం. తర్వాత హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి, మీకు ఏ పెన్ అయితే కంఫర్టబుల్ ఉంటదో ఆ పెన్ మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది. మాక్సిమం బ్లూ పెన్నే ఎట్లా వాడతారు కాబట్టి, ఏ పెన్ అయితే మీకు కంఫర్ట్ ఉంటుందో ఆ పెన్ను మీరు వాడాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి హరీబరీ లేకుండా ప్రజెంటేషన్ చేయడం. తర్వాత క్వెషన్ పేపర్ తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్‌లీ క్వెషన్ పేపర్ చదివి, అంటే మీకు ఏ క్వెషన్స్ అయితే వస్తాయో ఫస్ట్ ఆ క్వెషన్స్ అనేది ప్రజెంట్ చేసిన తర్వాతనే రాని క్వెషన్స్ గురించి ఆలోచన చేయాల్సి ఉంటుంది. చాలా మట్టుకు చాలామంది మనం ఏం చేస్తామంటే క్వెషన్ పేపర్ చదివి వచ్చిన క్వెషన్స్ అయితే చూసి రాని క్వెషన్స్ పైన ఆలోచన చేసి వచ్చిన క్వెషన్స్ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. మనం భయపడతాం కాబట్టి ఫస్ట్ వాటెవర్ ద క్వెషన్స్ యూ నో, ప్రజెంట్ దట్ క్వెషన్స్ పర్ఫెక్ట్‌లీ. దెన్ యూ షుడ్ థింక్ అబౌట్ ద క్వెషన్స్ విచ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. అంటే అన్నీ మీరు చదివినవే ఉంటాయి. కొత్త క్వెషన్స్ అయితే ఏమి ఇయ్యరు. ఇది కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంటుంది. సీసీఈ మెథడ్ ఉంటుంది 10th క్లాస్‌లో కాబట్టి మాక్సిమం ఓన్‌గా కూడా ప్రెజెంట్ చేయొచ్చు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలామంది విద్యార్థులు స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తోని ఇబ్బంది పడతారు. ఎట్లా క్వెషన్ స్టార్ట్ చేయాలి, ఎట్లా ప్రెజెంట్ చేయాలని కాబట్టి, అది కూడా ఓవర్‌కమ్ చేయాలంటే ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, ఎగ్జామినేషన్ బిఫోర్ ఒకవేళ స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే అది ఆన్సర్ గానీ, లేకపోతే ఆ టాపిక్ గానీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీ అయితది. తర్వాత ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ ప్రజెంటేషన్, ఆ పేపర్ కూడా నీట్‌గా మెయింటైన్ చేయడం ద్వారా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటది. తెలుగు గానీ, ఇంగ్లీష్ గానీ, లేకపోతే హిందీ గానీ, గ్రామర్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే మనం మాక్సిమం గ్రామర్‌లోనే మార్క్స్ లూజ్ అవుతాం కాబట్టి. తర్వాత ఈ ఆప్షనల్స్ ఏవైతే మ్యాథమెటిక్స్ ఉంటదో ప్రాబ్లమ్స్ గానీ, డెరివేషన్ గానీ, సాల్వేషన్ మెథడ్స్ గానీ వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటది. ప్రాబ్లమ్స్ అంటే ఫార్ములాస్ అన్నీ కూడా ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామినేషన్ ముందు మళ్ళొక్కసారి మనం రివైజ్ చేసుకోవచ్చు. ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా డెరివేషన్స్ గానీ, ల్యాబ్ యాక్టివిటీస్ గానీ, ఎక్స్‌పెరిమెంట్స్ గానీ, ఈ కెమిస్ట్రీ అయితే పక్కా పీరియాడిక్ టేబుల్ అయితే పక్కా చదవడం ద్వారా కనీసం దాని నుంచి మనకు ఒక 5-10 మార్క్స్ కంపల్సరీ మనం స్కోర్ చేసుకున్న వాళ్ళైతాం. బయాలజీకి సంబంధించి కూడా డయాగ్రామ్స్ గానీ, ల్యాబ్ యాక్టివిటీస్ గానీ, లేకపోతే ప్రజెంటేషన్స్ క్లియర్‌గా మనం చదువుకోవాల్సి ఉంటది. సోషల్ అయితే మాత్రం మ్యాప్ పాయింటింగ్ అనేది కంపల్సరీ మార్క్స్ స్కోరింగ్ కాబట్టి మ్యాప్ పాయింటింగ్ పైన ఫోకస్ చేయాలి. మిగతా వాటి పైన కూడా ఫోకస్ చేయాల్సి వస్తది. అంటే ఏ సెక్టార్స్‌లో మనకు మార్క్స్ వస్తాయో, మీ టీచర్స్ ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పినరో, ఇన్‌స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్ ఫాలో అయ్యి ఎగ్జామినేషన్‌లో ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉంటది. ఇంకోటి మనకు ఇది ఏదైతే 3-4 డేస్ గ్యాప్ అనేది మనకి ఎగ్జామినేషన్‌లో ఇవ్వడం జరిగిందో, అది సీబీఎస్ఈ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ అప్లై చేయడం జరిగింది. అంటే సీబీఎస్ఈలో కూడా ప్రతి ఎగ్జామినేషన్ 2-3 డేస్ గ్యాప్ ఉంటది. ఇక్కడ మాత్రం మనోళ్ళు 4 డేస్ గ్యాప్ ఇచ్చిండ్రు. కాబట్టి టైం ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్‌ని పర్ఫెక్ట్ చదివి, పర్ఫెక్ట్ థరోగా రివైజ్ చేసి, క్షుణ్ణంగా చదవడం ద్వారా రేపు హైయర్ ఎడ్యుకేషన్‌లో మీకు యూజ్ అయితది. రేపు ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ మీరు పోయినా కూడా ఈ 10థ్ ప్లాట్‌ఫార్మ్, 10థ్ బేస్ ఇదే సబ్జెక్ట్ ఉంటది కాబట్టి మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటది. పర్ఫెక్ట్ కూడా ప్రెజెంట్ చేసే అవకాశం ఉంటది. ఇక ఆబ్జెక్టివ్ విషయానికొస్తే ఎట్లా 4 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి మీరు చదివినప్పుడు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఈ పాయింట్స్ అనేవి మీకు ఆబ్జెక్టివ్‌లో హెల్ప్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి పర్ఫెక్ట్‌లీ ప్రెజెంట్ చేయండి. ఎండాకాలం ఉంది కాబట్టి కంపల్సరీ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎలాంటి టెన్షన్ పడకండి. అంటే మీరు ఏవైతే చదివినరో అవే ఎగ్జామినేషన్‌లో వస్తాయి. ఎందుకంటే 31 డేస్ ఉంది కాబట్టి కొంచెం మీరు ప్రెషరైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకండి. ఇంకోటి స్క్రీనింగ్ టైం కూడా తక్కువ చేయండి. ఫోన్‌లు దూరం పెట్టండి. లెర్నింగ్ టైం ఎక్కువ చేయండి. షెడ్యూల్డ్ స్మార్ట్ ప్రిపరేషన్ విత్ కాన్ఫిడెన్స్ లీడ్స్ టు సక్సెస్ ఇన్ ద ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్. కాబట్టి పేరెంట్స్ ఏం చెప్తారు, టీచర్స్ ఏం చెప్తారు, మీ ఎల్డర్స్, వెల్ విషర్స్ ఏం చెప్తారో వాళ్ళ మాటలు విని ఖచ్చితంగా కూడా మీరు ఎగ్జామినేషన్‌లో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని. 10th క్లాస్ ఎగ్జామినేషన్ అంటే కేవలం మీరు 10/10 మార్క్స్ 9.8, 9.8 కాదు. టైం ఉంది. పర్ఫెక్ట్‌లీ ప్రెజెంట్ చేయండి. సబ్జెక్ట్ గెయిన్ చేయండి. రేపు మీరు అనుకున్న కెరియర్, మీరు అనుకున్నటువంటి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి ఈ సబ్జెక్ట్ యూజ్ అయ్యే విధంగా యుటిలైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. విజయీ భవ.